నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. రామరాజ్యంలో ధర్మం 4 పాదాల మీద నడిచిందని చెప్తూ ఉంటాం కదా. ఆ 4 ధర్మాలేంటో తెలుసా? సత్యం, దయ, తపస్సు, దానం. ఇప్పుడు ఏపీలో ఉన్నది చంద్రబాబు రాజ్యం. ఇక చెప్పేదే ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఆ 4 అధర్మాలేంటో తెలుసా? అరాచకత్వం, కుట్రలు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. వీటికి అనుబంధంగా ఉన్న అకృత్యాలు, అన్యాయాలను కూడా కలుపుకుంటూ పోతే అధర్మాల జాబితాకి అంతే ఉండదు. అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. హామీల అమలు నుంచి అభివృద్ధి దాకా దేని జాడా లేకుండా చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పగానే బీహార్, పశ్చిమ బెంగాల్ లాంటి హింసాత్మక రాష్ట్రాలు కూడా ఉలిక్కి పడేలా చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పడగ నీడలో వికటాటహాసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరింత హీనస్థితికి దిగజారిపోయింది. నీచత్వానికి కొత్త భాష్యం చెప్పటానికి పచ్చమూక తెగ పరితపిస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రభుత్వ ప్రేరేపిత హింస, సర్కార్ వారి కనుసన్నల్లో ధ్వంసరచన, ఏలిన వారి ఆదేశాలకు అనుగుణంగా దాడుల పర్వం. వైఎస్ఆర్సీపీ నేతలు లక్ష్యంగా చంద్రం ముఠా దాడులకు దిగుతుంటే పాలకులేమో తప్పుడు కేసులు పెట్టడంలో బిజీగా ఉన్నారు. రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని చేసిన ప్రమాణాన్ని మరిచిన పాలకులు రాగద్వేషాలే లక్ష్యంగా విధ్వంస పాలనను పరుగులు పెట్టిస్తుంటే చోద్యం చూడటానికి, పాలకుల కుట్రలకు కోత పెట్టడానికే ఖాకీలు పరిమితమయ్యారు. వల్లభనేని వంశీ నుంచి అంబటి రాంబాబు దాకా తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో పచ్చమూక పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి కర్మ పట్టిందేంట్రా దేవుడా అంటూ 5.5 కోట్ల మంది ప్రజలు అల్లాడిపోతున్నారు, ఆవేశంతో రగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ని ఆఫ్ఘనిస్తాన్ గా మార్చడానికి కంకణం కట్టుకుని ఆటవిక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం అరాచకాలకు సరికొత్త నిర్వచనాలిస్తోంది. గత 20 నెలలుగా ఏపీ పేరు చెబితే దేశ ప్రజలకు గుర్తుకొచ్చేది హింస, హత్యలు, అత్యాచారాలు, దాడులు, తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్లే. ఇన్ని దారుణాలు చేస్తోన్న కూటమి సర్కార్ రాజకీయ ప్రత్యర్థుల విషయంలో హుందాగా వ్యవహరిస్తుందని భావిస్తే అంతకు మించిన అమాయకత్వం ఇంకే ఉంటుంది చెప్పండి. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని పచ్చమూక ఖూనీ చేస్తోంది. కొందరు వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. మరికొందరి మీద తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు కుట్రలు చేస్తున్నారు. మరికొందరు వైఎస్ఆర్సీపీ నేతలను ఎలా ఇరికించాలో పన్నాగాలు పన్నుతున్నారు. క్లుప్తంగా చెప్పాలంటే ఆటవిక పాలనకి అసలైన అర్థం చెప్పడానికి నిస్సిగ్గుగా తప్పించిపోతోంది చంద్రబాబు ప్రభుత్వం. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు కొత్త పుంతలు తొక్కుతోంది. ఒక కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి బి మేరీ సారథనమ్మ బుధవారం బెయిల్ మంజూరు చేశారు. గురువారం ఆయన విడుదలవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టి కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. ఇలా వరుస కేసులతో హింసించడం సర్కార్ శాడిజానికి పరాకాష్ట అని సామాన్య ప్రజలు కూడా తేల్చి చెబుతున్నారు. పొరపాటున మాట తూలిన క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్ జైల్లో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరి మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి సాగనంపింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓ విష సంస్కృతికి శ్రీకారం చుట్టారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కొత్త రూల్స్ అన్ని మారుతున్నాయి కదా, చూస్తున్నాం అనమాట. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు, అందులో ఏం అనుమానాలు లేవు. ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో. ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు.
అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఎటు దారి తీస్తుందో. అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడమే కాకుండా ఇంటిపై, కార్యాలయంపై దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్ వచ్చే సమయానికి కస్టడీ పిటిషన్తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్ వేశారు. అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత కొత్తగా 36 కేసులు నమోదు చేయగా ఆ కేసులన్నింటిలో 41A కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో అంబటిపై మరో కేసును తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, అన్యాయాలపై తన గళం వినిపిస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పాలకుల ఆదేశాలతో జరుగుతున్న వేధింపులపై అన్ని వర్గాల్లో నిరసన వ్యక్తమవుతోంది. అంబటి రాంబాబుపై అనేక కేసులు నమోదు చేస్తుండటంపై హైకోర్టు కూడా విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ అంబటి లంచ్ మోషన్ రూపంలో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఒకే అంశంపై ఎన్ని ఎఫ్ఐఆర్లు దాఖలు చేస్తారని ప్రశ్నించారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సిఆర్పిసి సెక్షన్ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించారు. ఈ కేసులో తమ కుట్ర ఫలించకపోవడం వల్లనే ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతో అంబటిపై ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారు పాలకులు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంతకాలం జైల్లో నిర్బంధించినా చంద్రముఠా అరాచకాలను నిప్పులతో కడిగే విషయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెనకడుగు వెయ్యవని అంబటి తేల్చి చెబుతున్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోన్న కూటమి పాలకులు తమ అరాచకాలను ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతల మీద తప్పుడు కేసులతో విరుచుకుపడుతూనే ఉన్నారు. పగ, ప్రతీకారాలతో పాలకులే రగిలిపోవడం స్వతంత్ర భారతదేశంలో ఇదే తొలిసారి అని తలపండిన రాజకీయ విశ్లేషకులు సైతం విస్తుపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో ఎలా ఆడుకుంటుందో నకిలీ మద్యం స్కామ్ బయటపెట్టింది. పరిశ్రమ స్థాయిలో యంత్రాలను పెట్టి మరీ నకిలీ మద్యం తయారు చేస్తూ టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. ప్రజల ప్రాణాలను తీసే స్థాయికి టీడీపీ నేతలు తెగించడంతో షాక్కి గురైన తెలుగు రాష్ట్రాల ప్రజలు చీకొట్టే వేళ కొత్త కుట్రకి తెరతీసి జోగి రమేష్ని ఇరికించింది చంద్రబాబు ప్రభుత్వం. నకిలీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్తో ఎల్లో డ్రామా ఆడించారు. జోగి రమేష్ చెబితేనే జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీకి సిద్ధపడ్డారని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పచ్చకుట్రని ముందుకు తీసుకెళ్లింది. అదే సమయంలో ఈ నకిలీ మద్యం స్కామ్లో జోగి రమేష్ పాత్ర ఉందని ఒక్క ఆధారం కూడా సిట్ సంపాదించలేకపోయింది. ఎందుకంటే జోగి రమేష్కి ఈ గలీజు దందాతో సంబంధం లేదు కాబట్టి. నకిలీ మద్యం ర్యాకెట్ సూత్రధారులు, పాత్రధారులు పచ్చముఠానే కాబట్టి. కానీ నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ని అక్రమంగా అరెస్టు చేసి 83 రోజులు జైల్లో ఉంచారు. జోగి రమేష్ కుటుంబాన్ని వేధించారు. జోగి రమేష్ భార్య, పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టారు. పరిపాలనని, సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఎన్నికల హామీలను అన్నింటినీ గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్ని ఆటవిక ప్రదేశ్గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ క్రమంలో తమ అరాచకాలను ప్రశ్నించే వాళ్లని, ప్రతిపక్ష నేతలను ఒకవైపు అక్రమ అరెస్టులతో, తప్పుడు కేసులతో వేధిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష నేతలపై దాడులకు దిగుతోంది పచ్చమూక. వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతోన్న వరుస దాడులు చంద్రబాబు అండ్ కో ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికార మదం కళ్లు కప్పేసిన వేళ అధికార దుర్వినియోగంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పాలన చేయాలనుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. ఈ ఆటవిక పాలన నుంచి ఆంధ్రప్రదేశ్కి విముక్తి కలిగే రోజు కోసం ఏపీ ప్రజలే కాదు, తెలుగు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయమని. ప్రజలు అందలం ఎక్కించింది అందరినీ సమాన దృష్టితో చూడమని. అంతేకాని అధికార మదాన్ని నెత్తికెక్కించుకొని పగా ప్రతీకారాలతో రగిలిపోతూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయమని కాదు. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో పైశాచికత్వాన్ని ప్రదర్శించమని కాదు. గత 20 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందేంటి? రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచటం, అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పారేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయటం, శాంతి భద్రతలను పూర్తిగా గాలి కొదిలేయటం. ఈ అరాచకత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ భయోత్పాతాన్ని సృష్టించటం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఏ రాష్ట్రంలో, ఏ ప్రభుత్వం కూడా ఇలా తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో వికటాటహాసం చేయలేదు. దేశమంతా చీకొడుతున్నా, చీత్కరించుకుంటున్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆటవిక పాలన్ని పరుగులు పెట్టిస్తోంది చంద్రముఠ. విచ్చలవిడి మద్యం అమ్మకాలు,
ప్రజలను మద్యం మత్తులో ముంచేసి వారి ఆలోచన శక్తిని చంపేయడంలో చంద్రబాబుకి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ మద్యం చుట్టూనే బినామీలు, సిండికేట్లు, కుంభకోణాలు ఇలా ఎన్నింటినో నడిపిన చరిత్ర, నడుపుతోన్న వర్తమానం కూడా చంద్రబాబు సొంతమే. మద్యం స్కామ్ల వెనుక అసలు సామిగా దశాబ్దాలుగా వెలిగిపోతోన్న చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాం నాటి మద్యం పాలసీపై తప్పుడు కేసు పెట్టి రాక్షసానందం పొందుతున్నారు. జరగని లిక్కర్ స్కామ్ జరిగినట్టుగా బేతాళ కథ అల్లేసి అధికారులను, పారిశ్రామిక వర్గాలను అందులో ఇరికిస్తూ అబద్ధపు వాంగ్మూలాలతో, అసత్య నివేదికలతో పైశాచికానందం పొందుతున్నారు. 2014-19 మధ్య లిక్కర్ స్కామ్ చేసి అడ్డంగా దొరికిపోయి ఆ కేసులో బెయిల్ మీదున్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో జరగని స్కామ్ జరిగిందంటూ కుట్ర చేసేశారు. తప్పుడు కేసులతో, అక్రమ అరెస్టులతో విషం కక్కుతున్నారు. ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డిలతో పాటు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చాలా మందిపైన కుట్రలు పన్నింది చంద్రబాబు ప్రభుత్వం. 2014-19 మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై 72 కేసులు పెట్టింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు అదే చంద్రబాబు ప్రభుత్వం 230 రోజులు చెవిరెడ్డిని జైల్లో పెట్టింది. కానీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి చెవిరెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలను చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ సంపాదించలేకపోయింది. ఎందుకంటే అసలు లిక్కర్ స్కామ్ అన్నదే జరగలేదు కాబట్టి. ఇలానే ఇదే మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి 71 రోజుల పాటు జైల్లో ఉంచారు. చివరికి నేరపూరిత కుట్ర విషయంలో దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను చూపలేకపోయారని స్పష్టం చేసిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. నిందితులు డబ్బు, ముడుపులను దారి మళ్లించడానికి ఒప్పందం చేసుకున్నారనేందుకు సైతం ఆధారాలేవీ చూపలేదని ఏసీబీ ప్రత్యేక కోర్టు పేర్కొంది. కోర్టు ముందుంచిన ఆధారాలు స్వతంత్రమైనవి కావని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దీంతో మద్యం అక్రమ కేసు కుట్రని సిట్ని ముందుంచి చంద్రబాబు ఎలా నడిపిస్తున్నారో మరోసారి ప్రజలందరికీ అర్థమైంది. తప్పుడు కేసులతో మానసికంగా హింసించడం, అక్రమ అరెస్టులతో పైశాచికత్వం ప్రదర్శించడం, సరైన వైద్య సౌకర్యాలు కల్పించకుండా శారీరకంగానూ వేధించడం, జైలు నుంచి బయటకు రాకుండా ఉండడానికి వరుస తప్పుడు కేసులు పెట్టడం. వల్లభనేని వంశీని చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తున్న తీరు ఇదే. ఒక కేసులో బెయిల్ తెచ్చుకునేసరికి మరో దొంగ కేసు సిద్ధంగా ఉంచుతూ వచ్చారు పోలీసులు. ఇలా మొత్తం 11 తప్పుడు కేసులు పెట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు అండ్ కో ఎంతగా భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని వెక్కిరిస్తుందో చెప్పడానికి వంశీని తప్పుడు కేసులతో వేధించిన విధానమే ఒక ఉదాహరణ. తప్పుడు కేసులతో 140 రోజుల పాటు వంశీని జైల్లో నిర్బంధించి వేధించింది చంద్రబాబు ప్రభుత్వం. జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా వంశీ మీద ఇంకా తప్పుడు కేసులతో విరుచుకుపడుతూనే ఉంది కూటమి సర్కార్. పాలనను పక్కన పారేసి పగ, ప్రతీకారాలతో పచ్చముఠ ఎలా రగిలిపోతోందో చెప్పడానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులు మరో ఉదాహరణ. అక్రమ మైనింగ్ కేసులో కాకాణిని A4గా చేర్చిన పాలకులు తమ రాక్షసత్వాన్ని కప్పిపుచ్చడం కోసం, తప్పుడు కేసు పెట్టడం కోసం ఎప్పట్లానే ఒక దిక్కుమాలిన కుట్ర పన్నేశారు. రుస్తుం మైన్స్లో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు కేసు తెరమీదకి తెచ్చారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్కు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయితే గోవర్ధన్ రెడ్డి అనుచరులు దాన్ని నిర్వహించారని, కాకాణి సహకారంతోనే మైన్స్లో అక్రమాలు జరిగాయంటూ పోలీసులు తప్పుడు కేసులు పెట్టారు. నిజానికి రుస్తుం మైన్స్లో అక్రమాలేవీ జరగలేదని గతంలోనే మైనింగ్ శాఖ విచారణలో తేలింది. దీంతో ఆ కేసు క్లోజ్ చేశారు. గతంలో మైనింగ్ శాఖ విచారణ జరిపి రుస్తుం మైన్స్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని క్లీన్ చిట్ ఇచ్చినా సరే చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ నుంచి ఫిర్యాదు తీసుకుని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎలాంటి బలం లేకపోవడంతో A1గా ఉన్న వ్యక్తితో పాటు మరో 2కి గతంలోనే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో షాక్ తిన్న పచ్చ చొక్కాలు, కాకి చొక్కాలు కలిసి కాకాణిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీన్ని అడ్డం పెట్టుకుని కాకాణిని అరెస్టు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసులతో కాకాణి 75 రోజుల పాటు అన్యాయంగా జైల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా కాకాణిపై పాలకులు వేధింపులను, కుట్రలను ఆపలేదు. గుమ్మళ్ల దిబ్బలో ఒక మైనర్ బాలిక మృతి చెందింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాకాణి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. దీంతో కాకాణిపై మరో అక్రమ కేసు నమోదు చేశారు కాకీలు. చేతిలో అధికారం, తమ కుట్రలకు కూతపెట్టే కాకీలు. ఇదెక్కడి దిక్కుమాలిన పాలన అంటూ కోర్టులు మొట్టికాయలు వేస్తోన్నా పట్టించుకోని చిల్లర స్వభావం. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఇంతకు మించిన అర్హతలు ఏం కావాలి? అందుకే చంద్రం ముఠా అరాచకాలతో ఆంధ్రప్రదేశ్ మార్మోగిపోతోంది.
ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొచ్చు, ఎన్ని రకాలుగా మానవ హక్కులను కాలరాయొచ్చు, ఎన్ని రకాలుగా భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కచ్చు. అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి చూపిస్తూనే ఉంది పచ్చమూక. చట్టాలంటే లెక్కలేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు, ప్రజల దగ్గర విశ్వాసం లేదు. ఉన్నదల్లా ఒక్కటే, తమ అరాచకాలను ప్రశ్నించే వాళ్ళ అంతు చూడాలన్న రాక్షసత్వం. ఇదెక్కడి అరాచక పాలన అని నిగ్గదీస్తున్న వాళ్ళని తప్పుడు కేసులతో టార్గెట్ చేయటం. సోషల్ మీడియా కార్యకర్తల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల దాకా ఎవరినీ వదలకుండా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శించటం. ఎలాంటి రాష్ట్రం ఎలా అయిపోయింది? ప్రశాంతమైన, సౌమ్యమైన, తెలివైన ప్రజలు, ఆదర్శవంతమైన జీవన విధానాలు, పెట్టుబడులకు అనువైన వాతావరణం, ఇలా ఉన్న ఏపీ ఇమేజ్ని 20 నెలల్లో పూర్తిగా డ్యామేజ్ చేసి పారేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి కాదు 2024 ఎన్నికల పోలింగ్ నాటి నుంచే పచ్చముఠ అరాచక పర్వానికి తెరతీసింది. నాటి నుంచి మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వరుసగా తప్పుడు కేసులు పెడుతూనే ఉంది. చివరకు చంద్రబాబు ప్రభుత్వం ఏ స్థితికి దిగజారిందంటే, టీడీపీలో 2 గ్రూపుల మధ్య జరిగిన ముఠా కక్షల్లో ఒకరు మరణిస్తే పిన్నెల్లి సోదరులను అన్యాయంగా ఆ కేసులో ఇరికించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడలో టీడీపీ నేతల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన తమ్ముడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. టీడీపీలోని 2వ వర్గం ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్యలు జరిగాయి. కానీ హంతకులను వదిలేసిన ఖాకీలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై కేసు పెట్టేశారు. విభ్రాంతి కలిగించే విషయం ఏంటంటే, హత్య జరిగిన తర్వాత టీడీపీలో 2 వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరే ఈ హత్యలకు కారణమని జిల్లా ఎస్పీ ప్రకటించారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. చంద్రబాబు రాజ్యంలో అధర్మమే 4 పాదాల మీద నడుస్తోంది కాబట్టి హత్య చేసిన పచ్చ బ్యాచ్ ని సైడ్ చేసేసి అసలేం సంబంధం లేని వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించేశారు. నీతి మాలిన రాజ్యంలో తప్పుడు కేసులను ఎంత ఘోరంగా పెట్టొచ్చో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. వైఎస్ఆర్సీపీ ఫోబియా పట్టుకున్న చంద్రబాబు ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను చూస్తే చాలు వణికిపోతున్నారు. ఇక జగన్ కి దగ్గరగా ఉండే నేతలు, పార్టీలో చురుగ్గా, కీలకంగా, నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే నేతలను చూస్తూ పచ్చమూక షేక్ అయిపోతోంది. అందుకే నిస్సిగ్గుగా తప్పుడు కేసులు బనాయిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, పేర్ని నాని, జోగి రమేష్, కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంబటి రాంబాబు, విడదల రజని, దేవినేని అవినాష్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాకి అంతే లేదు. అందరి మీద తప్పుడు కేసులే, అందరినీ అక్రమ అరెస్టులు చేయాలని కుట్రల మీద కుట్రలే. చంద్రబాబు ఆటవిక పాలనను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడి మీద రెడ్ బుక్ రాజ్యాంగం పడగ విప్పి బుసలు కొడుతోంది. ఎమర్జెన్సీ రోజులను తలపిస్తూ, హిట్లర్ పాలనను గుర్తుకు తెస్తూ చంద్రబాబు సాగిస్తోన్న అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమైపోతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.